దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదము కలుగునుగాక. ఈరోజు దేవుని మాట లేదా దేవుని వాక్యం ఆదికాండము 13వ అధ్యాయము 9వ వాక్య భాగము 10వ వాక్య భాగం. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన యెడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన యెడల నేను ఎడమ తట్టునకును వెళ్ళదనని లోతుతో చెప్పగా, లోతు తన కనులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొరాను పట్టణమును నాశనం చేయకమునుపు సోయారు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. మానవుని మనసు, మానవుని ఉద్దేశము దేవుడు చెప్పినట్లుగా వారి హృదయము, వారి ఊహ, వారి ఆలోచన, వారి అభిప్రాయము అంతయు చెడ్డది అని దేవుడు తన మనసు నొచ్చుకునెను అని రాయబడ్డది బైబిల్లో. దేవుని ఉద్దేశము వేరు, మానవుని ఉద్దేశాలు వేరు. మానవులమై మనకు మనమే కష్టాలను తెచ్చుకుంటాం, ఇబ్బందులను తెచ్చుకుంటాం. మనము ఒకసారి వాక్య భాగాన్ని గమనిస్తే, తన బాల్యం నుంచి కూడా అబ్రహాముతో ఉన్నవాడు లోతు. తన తమ్ముని కుమారుడైన లోతును అబ్రహాం మరి కానానుకు వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నాడు తన వెంబడి. కానీ ఆ ఆత్మీయత మాత్రం నేర్చుకోలేకపోయాడు. గమనించండి, ఒక్క నిమిషము దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడిగి ఉంటే బహుశా దేవుడు చెప్పేవాడు కావచ్చు, సొదొమ గొమొర అనే పట్టణంలో ఇల్లు కట్టకండి అని. కానీ మానవుని దృష్టి ఏమాత్రము కూడా అక్కడ రాయబడ్డ ప్రకారము సొదొమ గొమొరాను పట్టణము నాశనము చేయక మునుపు సోయారు వచ్చే వరకు అది యెహోవా తోట వలెను అని రాయబడ్డది. నీళ్లు పారు దేశమై ఉండెను. ఈ రోజున చాలామంది ఇలాగే ఉన్నారు. పేరుకే ప్రభువుని నమ్ముకున్నామని చెప్పి వారి ఇష్టానుసారంగా నడుచుకునేవారే. అందుకనే దేవుని కార్యాలు, దేవుని సహాయము, దేవుని మేళ్లను ఈ రోజున మానవులు పొందలేకపోతున్నారు. డబ్బుంటే చాలు అని అనుకుంటున్నారు. కానీ డబ్బు ఆత్మీయతను తీసుకురాదని, డబ్బు ఇంకా దేవుని నుంచి మనల్ని దూరం చేస్తుందనే సత్యాన్ని ఇంకా భక్తులు తెలుసుకోలేకపోతున్నారు. కనుక గమనించండి లోతు యొక్క పరిస్థితి, అబ్రహాం యొక్క భక్తి, అబ్రహాం యొక్క విధేయత, అబ్రహాం యొక్క నిరీక్షణ లోతులో ఏమాత్రం కూడా లేదు. పైగా వాటికి వ్యతిరేకమైన మెంటాలిటీ కలిగిన వాడై ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు దేవుడు. మనము దేవునికి వేరుగా ఉండి, సంఘానికి వేరుగా ఉండి, వాక్యానికి వేరుగా ఉండి, ఆజ్ఞకు వేరుగా ఉండి, వాగ్దానాన్ని అసలే నమ్మని వారంగా ఉంటే మన జీవితంలో దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి? దేవుడు అందరినీ ప్రేమించేవాడు, అందరికీ ఉపకారి. కృతజ్ఞత గలివారి ఎడలను, కృతజ్ఞత లేని వారి ఎడలను ఆయన ఉపకారి ఉన్నాడు. కనుక లోతును బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం, మన కంటికి కనబడ్డదాన్ని, మన మనసుకు నచ్చిన దాన్ని ఏ రోజు కూడా ఆశించకుండా, భార్య మాట విని భర్త మాట విని భార్య కుటుంబాలను దేవుని చిత్తంలో నుంచి వైదొలిగిపోయేలాగున ప్రవర్తించకుండా దేవునిపై ఆధారపడడానికి, దేవుని ఉద్దేశం నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, మానవులమైన మేము బహుగా బలహీనులమై ఉన్నామనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా మాకు అర్థమవుతుంది. మా తండ్రి, మమ్మల్ని క్షమించి మీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నేర్పించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.